Hey mister, 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 hey mister. బుద్ధుందా లేదా 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 రోడ్డు మీద అట్లా పడేస్తారా సెన్స్ ఉందా మళ్ళీ ఏమైందిరా? ఈసారి నిజంగా బీర్ బాటిల్స్ నావి కాదే, ఎవడో రోడ్డు మీద పడేశాడు, నేను తీసి పక్కనేసా, ఒక అమ్మాయి వచ్చి లాగిపెట్టి కొట్టింది. అది నీకు అలవాటే కదా, ఎక్కువ ఆలోచించకు. అది కాదే, నేను అదే ప్లేస్లో బీర్ బాటిల్స్ పడేయడానికి వెళ్ళినప్పుడు సంగీత శ్వేత ఇద్దరు కొట్టారు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అక్కడే కొట్టిందే. మళ్ళీ ఈ అమ్మాయిని కూడా లవ్ చేస్తావా? ఏ కాదు, అంటే ఈరోజు రిజల్ట్స్ కదా, నేను అందులో ఫెయిల్ అయిపోతే ఆ అమ్మాయి కూడా ఎంటెక్ అయ్యి ఉండి ఇదే ఫ్లాట్లో దిగితే, ఆ అమ్మాయి కూడా ట్యూషన్ చెప్పడానికి వస్తే నాకెందుకో ఇదంతా రిపీట్ అయినట్టు డేజావులు అనిపిస్తుందే. ఏడ్చావులే, ఏదో ఒక్కసారి అయిందని మళ్ళీ మళ్ళీ అవుతుందా? ఏం భయపడకు. ఓసే, ఆ అమ్మాయి వచ్చినట్టుందే. మేడం, అద్దంలో అందం చూసుకుంటున్నారా? అయినా ఏంటి మేడం ఆ ఫేస్లో హ్యాపీనెస్? ఏముంది, ఎప్పుడు ఉండే ఫేసేగా, కొత్తగా ఏముంది? లేదు లేదు, ఏదో మ్యాజిక్ కనిపిస్తుంది మీ ఫేస్లో. మ్యాజిక్? కళ్ళ కాటుకు ఎప్పుడు ఉండేదే, లిప్స్కి లిప్స్టిక్ కామనే, ఆ ఇయరింగ్స్ కూడా పాతవే. సారీ కదా? ఎలా ఉంది? ఎలా ఉందేంటి మేడం, సూపర్ ఉంది, చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మీరేమనుకోనంటే ఒకటి చెప్తా. చెప్పు. మా అన్నే గాని మిమ్మల్ని ఇలా చూశాడంటే చచ్చిపోతాడంతే. వాడికి శారీ కట్టుకున్న అమ్మాయి అంటే చాలా ఇష్టం, అందులోనూ మీరు కట్టుకున్నారు, వాడి ఇంకంతే. మేడం, ఈ శారీ మా అన్నయ్య కోసం కట్టుకోలేదు కదా? భువనా? అవునులేండి, వాడి కోసం ఎందుకు కడతారు? ఏదో వదిన అవుతారని ఆశతో అడిగా. ఏ, నేను నీకు వదినవడం ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు మేడం? అంటే మీరు మా అన్నయ్యకి ఎస్ చెప్తున్నారా? ఈ శారీ కూడా వాడి కోసమేనా? అవును. థ్యాంక్స్ మేడం. అయినా ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడు లవ్ చేశానో, ఏ మూమెంట్లో పడిపోయానో తెలియదు, బట్ లవ్ చేశా. వాడి లైఫ్లో ఏం సాధిస్తాడో అనుకున్నా, మిమ్మల్నే సాధించాడంటే ఇంకేదైనా సాధించేస్తాడు. మేడం, ఈ విషయం అర్జెంట్గా వాడికి చెప్పేద్దాం. ఆగు, ఎందుకంత కంగారు? మదన్ ఎగ్జామ్ బాగా రాసిరా అని నేనే చెప్తా. ఏంటి మేడం, సర్ప్రైజా? పైకి కనిపించారు కానీ మీరు కూడా రొమాంటిక్కే. నువ్వేం మాట్లాడకు, దీని గురించి నేనే చెప్తా. ఓకే మేడం. అదే ఓకే వదినా. బోనా, బోనా, ఏంట్రా నీ గోలా? ఎందుకలా గోడికి బొక్కలు పడేలా అరుస్తున్నావు? అంటే అది ఏంటా ఆనందం?
ఈసారైనా పాస్ అవుతావా లేదా సప్లికి మళ్ళీ ఫీ అడుగుతావా? సప్లికి వెళ్ళే ఛాన్సే లేదే. ఎగ్జామ్ చితక్ కొట్టిస్తాను. ఈసారి పక్కా పాస్ అయిపోతాను. అది నువ్వు కాదు, కరెక్షన్ చేసేవాడు చెప్పాలి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. క్లాస్ రూమ్ మొత్తం నా పేపర్ చూసే రాశారే. ఈ విషయం నాన్నకి చెప్పక మళ్ళీ ఫ్లెక్సీలు కట్అవుట్లు అనేవేవో అంటారు. నాకు అసలు చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఈ మాత్రం మెయింటైన్ చేయాలి. అయినా నీతో నాకేంటి తొక్కలో డిస్కషన్. నేను మేడంతో మాట్లాడి వస్తా. వెళ్ళు. మేడం నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సర్ప్రైజా? ఏంటి అది? నువ్వే వెళ్ళి అడుగుపో. కొమ్మజీస్ మేడం పెళ్లి చూపులా? యాచి అది నాకు సర్ప్రైజ్ ఎందుకు అవుద్ది? మేడం 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 ఏంటి? అదే ఏం లేదు, ఎగ్జామ్ బాగా రాసా, అదే చెప్దామని. ఓ నైస్. అన్నీ మీరు చెప్పినవి వచ్చాయి మేడం, యాజ్ ఇట్ ఈస్. బాగా రాసావు కదా. అయ్యో ఈసారి పాస్ అయిపోతా పక్కా. ఓకే సరే మీరు ఒకసారి డోర్ తీయొచ్చు కదా, మిమ్మల్ని చూసి మాట్లాడతా. అది అవును, మీరు నాకేదో సర్ప్రైజ్ ఇస్తా అన్నారంట. సర్ప్రైజా? అదేంటి? హా అంటే బోనా చెప్పింది, నాకు తెలీదు. మేడం నీకేదో సర్ప్రైజ్ ఇస్తా అనిందని. సర్ప్రైజ్ అంటే ఓ నేను రూమ్ ఖాళీ చేస్తున్నా కదా, అదై ఉంటుందిలే. రూమ్ ఖాళీ చేస్తున్నారా? ఎందుకు? అంటే ఏమైందని? ఏం కాలేదు. అయినా నీకు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నీకు నాతో ఏం పని ఉంటుందిలే. అంటే నాకు ఎగ్జామ్స్ అయిపోతే మీరెందుకు రూమ్ ఖాళీ చేయాలి? వెళ్ళాలని డిసైడ్ అయ్యాక సాకు వెతుకోవడం అలవాటే కదా అందరికీ. అంటే ఇంకా సర్ప్రైజ్ అంటే మీరు నన్ను నేను నీకు అంటే ప్రపోజ్ చేస్తారేమో అని. అబ్బచ్చా, అంత ఎక్స్పెక్ట్ చేయకు. ఎగ్జామ్స్ కదా అనేసి నేను క్లోజ్ గుండి హెల్ప్ చేశా, అంతకు మించి ఏం లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ మైండ్కి ఎక్కట్లేదు. చూడు మదన్, నేనేమో ఎంటెక్, నువ్వేమో బీటెక్, ఇంకా అదే పాస్ అవ్వలేదు. ఎలా సెట్ అవుతుంది చెప్పు? నువ్వు ఎలాంటి హోప్స్ పెట్టుకోకు మరి. ఒక్కసారి ఆలోచించవచ్చు కదా మేడం. అంత ఓపిక లేదు. ఇష్టం లేదు మదన్. ఇష్టముంటే అన్నిసార్లు అడిగించుకోను కదా. అయినా బలవంతం చేస్తుంటే ప్రేమ రాదు ఏ అమ్మాయికైనా. తనకి తానుగానే ఇష్టపడితేనే ప్రేమిస్తుంది. డోంట్ ఫోర్స్ ఎనీవన్. సరే నువ్వెళ్ళు, నేను సామాన్లు సర్దుకోవాలి. సరే, నన్ను వచ్చేమని హెల్ప్ చేయమంటారా, లేదా భువనానైనా పిలుస్తా? అవసరం లేదు, నేను చూసుకోగలను. నువ్వెళ్ళు. ఏరా, ఎలా ఉంది సర్ప్రైజ్? నచ్చిందా? పోవే మెంటల్ దానా, నీకు కూడా నేను జోక్ అయిపోయాను కదా. జోక్ అవ్వడం ఏంటి? జోక్ కాకపోతే మరి ఏంటి? మేడం నాకు గోల్ తట్టుకోలేక వెళ్ళిపోతుందంట, నాకు నో చెప్పింది. అసలు నేను ఎక్కడ తప్పు చేశాను? రూమ్ వదిలేసి వెళ్ళిపోవడం ఏంట్రా? మేడంకి నా ప్రేమ అర్థం కావట్లేదా, లేక నేను బీటెక్ అని భయపడుతుందో అర్థం కావట్లేదు. అసలు నా మైండ్ ఏం పని చేయట్లేదే, ఏం మాట్లాడలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి మేడం వాడు అలా మాట్లాడుతున్నాడు? ఒక చిన్న జలకిచ్చాను. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంటున్నాడు. ఖాళీ చేసేస్తున్నా, మనకి 2 రూమ్స్ దేనికి?
ఒక రూమ్ సరిపోదా? ఓ రే, మేడం రూమ్ వదిలి వెళ్ళిపోతుంది కదా, బాయ్ చెప్దాందా? భయం అవసరం లేదు, వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయింది కదా, వెళ్ళిపోమాను. పాపం రా, వదిలే. ఇంకా నీ గోల్ తట్టుకోలేక వెళ్ళిపోతా అంటుంది. ఏంటి నా గోలా? నా గోల్ ఏంటి? నన్నే రిజెక్ట్ చేస్తుందా? ఇంతలో ప్రేమించేవాడు అసలు మేడం దొరుకుతాడా? మేడం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ చేసుకున్నాడు వస్తాడు, అది ఖచ్చితంగా బట్ట పెద్ద పొట్ట ఉంటుంది చూడు. పాపం రా, అలా శాపాలు పెట్టకు. శాపాలేంటే? నన్నే రిజెక్ట్ చేస్తుందా? సంగీత కూడా నన్ను అని వెళ్ళిపోయింది, దానికి ఖచ్చితంగా అలాంటి వాడే వచ్చి ఉంటాడు. శ్వేతకు కూడా అలాంటి వాడే వస్తాడు చూడు, నా కన్నీరు ఊరికే పోదు. రే ఏంట్రా ఏమంటున్నావు? మేడం మీరెప్పుడు వచ్చారు? అదే పొట్ట బట్ట అంటున్నావు కదా. అంటే మీరు లేరేమో అనుకొని. లేకపోతే నేను నో అన్నా అనేసి శాపాలు పెట్టేస్తావా? నాకు నీకన్నా మంచోడు దొరకడా? నేను మాట్లాడుతుంటే అలా చూస్తావేంటి? మేడం మీరు మామూలు కాదు మేడం, నాకు తెలుసు మేడం మీరు నన్ను లవ్ చేస్తున్నారని. ఎవరన్నారు నేను నిన్ను లవ్ చేస్తున్నా అని? ఎవరన్నారు? మీరే. నేనా? నేనెప్పుడు? మాటల్లో కాదు, చేతల్లో. అయినా ఆ ఒక్కసారి చెప్తుంది మేడం నేనంటే మీకు ఎంత ఇష్టమో. అది నా కోసం నేను కట్టుకున్నా. అబద్ధాలు కూడా చాలా అందంగా చెప్తున్నారు, కానీ ఒప్పేసుకోండి మేడం ఆ శారీ నా కోసం కట్టుకున్నారని. ఆల్రెడీ చెప్పించావు కదా, ఇంకా ఏ బట్టున్నోడ్నో పొట్టున్నోడ్నో చేసుకుంటా. ఇంకా నువ్వెందుకు? అంటే ఏదో బీటెక్ గాడిని నోరు జారేశాను, ఒప్పేసుకోండి మేడం. అవును, నీకోసమే. బోనా చెప్పాను కదా మేడం నన్ను లవ్ చేస్తుందని. అది మాకు తెలుసు. అంటే ఇద్దరు కలిసి ఆట పట్టించారనమాట, బాగానే ప్లాన్ చేశారు. నీకెందుకురా మా ప్లానింగ్ గురించి? ఇప్పుడు నేను కావాలా, మా ప్లానింగ్ కావాలా? మీరే కావాలి మేడం, మీరు తప్ప నాకు ఇంకేం వద్దు. ఐ లవ్ యూ మేడం, లవ్ యూ మేడం, లవ్ యూ మేడం, లవ్ యూ మేడం, లవ్ యూ మేడం. ఐ లవ్ యూ టూ. హలో మాస్టర్, ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉంది, అది గుర్తుపెట్టుకో. అయినా ఇన్ని డేస్ పట్టిందా మేడం నేనంటే ఇష్టమని చెప్పడానికి? నీ మీద ప్రేమ ఎప్పుడో పుట్టింది, కానీ చెప్పడానికి ఈ టైం పట్టింది. మేడం ఏదో రూమ్ ఖాళీ చేసి వస్తా అన్నారు. మన ముగ్గురికి ఒక రూమ్ సరిపోదా? 2 రూమ్స్ కావాలా? వద్దంటే నేను వెళ్ళిపోతా. వద్దు మేడం, అయినా చాలు. తన రూము నా రూమ్ ఏంటి, మన రూమ్. అయినా మీరు వస్తారంటే నేను వద్దంటానా? ఎంటెక్ అమ్మాయి, బీటెక్ అబ్బాయి, చాలా బాగుంది. మధ్యలో ఇంటర్ పాప. రిజల్ట్స్ వచ్చాయి మదన్. పాస్ అయిపోయినా మేడం. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉండిపోయా. డోంట్ వరీ, నేనున్నా కదా చెప్పడానికి. హాయ్, ఎవరు? నేను శిరీష, పైన 202 ఫ్లాట్కి వచ్చాను. ఎవరే? ఎవరో శిరీష అంట, పై ఫ్లాట్లోకి వచ్చింది. శిరీషానా? మేడం 1 సెకండే. ఈ అమ్మాయినా? నువ్వు ఎంటెక్ చదువుతున్నావా? హే, నువ్వు అక్కడ రోడ్డు మీద నువ్వేనా? అదంతా కాదు, నువ్వు ఎంటెక్ చదువుతున్నావా? అవును. అయినా నా గురించి మొత్తం తెలుసుకునేసావా? ట్యూషన్స్ కూడా చెప్తావా? అవును.
చెప్పాను కదే, అప్పుడు సంగీత, ఇప్పుడు శ్వేత, ఇదిగో వెళ్తుంది శిరీష. డేజావు. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడతావా? అంటే బాగుంది కదా మేడం. నిన్ను మేడం పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలి, పిల్లల పేర్లు డిసైడ్ అవ్వాలి, మంచి ఇల్లు తీసుకోవాలి. మేడంని పెళ్లి చేసుకున్నాక మేడంతో నలుగురు పిల్లల్ని కనాలి. అంతమంది పిల్లలంటే ఇల్లు పెద్దదిగా ఉండాలి కదా. నాకు మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తే ఆఫీస్కి వెళ్ళడానికి ఈజీగా ఉండాలి. మేడం భక్తి ఎక్కువ, గుడి కూడా ఉండాలి. పిల్లలకి స్కూల్స్ కాలేజ్ యాక్సెసిబుల్ ఉండాలి. అలాంటి ప్లేస్ ఏది ఉంది? ఏఎస్బిఎల్. అది మనకు కావాల్సింది ఇదే. ఇమాజిన్ చేయండి, సరైన మార్నింగ్స్ విత్ కప్ ఆఫ్ కాఫీ, ఈవినింగ్స్ విత్ బ్యూటిఫుల్ సన్సెట్స్ అండ్ ఎవ్రీడే సరౌండెడ్ బై ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. ఏఎస్బిఎల్ ప్రీమియం హోమ్స్ మీ మూమెంట్స్ని ఇంకా మెమొరబుల్ చేయడానికి పర్ఫెక్ట్. తెలుసా? మీరు కూడా మీ లవ్ స్టోరీని పర్ఫెక్ట్ హోమ్తో కంప్లీట్ చేయండి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని ఈరోజే విజిట్ చేయండి. మీ లైఫ్ని ఎలివేట్ చేయడానికి రెడీ అవ్వండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి.